హే గైస్, ఈరోజు పాలిటీలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఆర్టికల్ 368 గురించి చూద్దాము. మనం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అలాంటివి చూసేటప్పుడు అమెండ్మెంట్ అలా చూస్తాం కదా. సో అమెండ్మెంట్ అంటే ఏంది, అమెండ్మెంట్ చేసే పవర్ ఎవరికి ఉంటుంది, కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్ ఉందా, లేటర్ యాడ్ చేశారా, అవన్నీ చూద్దాం ఈరోజు. సో ఆర్టికల్ 368. సో ఆర్టికల్ 368 దేని గురించి డీల్ చేస్తుందంటే అమెండ్మెంట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో మన కాన్స్టిట్యూషన్ ఉంది కదా, ఆ కాన్స్టిట్యూషన్లో అన్ని ఆర్టికల్స్ ఉంటాయి కదా. సో ఆ ఆర్టికల్స్లో మనం ఏమన్నా చేంజ్ చేయాలి అనుకుంటే అమెండ్మెంట్ ఆ ఆర్టికల్స్లో ఏమన్నా చేంజెస్ చేయవచ్చు అని ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. ఆర్టికల్ 368 డీల్స్ విత్ ద అమెండ్మెంట్ అనమాట ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఈ అమెండ్మెంట్ చేయవచ్చు, కానీ ఎవరు చేయవచ్చు, హూ కెన్ డూ అంటే పార్లమెంట్కి పవర్ ఇచ్చిందనమాట. సో కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 368 ఏం చెప్తుందంటే పార్లమెంట్ కెన్ అమెండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్తుందనమాట. సో అది అమెండ్మెంట్ చేసేది పవర్ అయితే పార్లమెంట్కి ఇచ్చింది, ప్రాసెస్ కూడా చెప్పిందా అని అడుగుతారు క్వశ్చన్లో. ఆర్టికల్ 368 ప్రాసెస్ కూడా చెప్పిందా అని అడిగితే దాని ప్రొసీజర్ ఎలా చేయాలి అమెండ్మెంట్ అని చెప్పిందా అంటే అవును చెప్పింది. సో గుర్తుపెట్టుకుని ఆర్టికల్ 368 డీల్స్ విత్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్ గురించి. So it deals with the amendment and it also explains who has the power and the procedure of the amendment కూడా చెప్పిందనమాట. సో 3 things అనమాట ఆర్టికల్ 368. ఆర్టికల్ 368 పవర్ ఆఫ్ ద పార్లమెంట్. ఆర్టికల్ 368 ఏ పార్ట్లో ఉంది అని అడుగుతారు, అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. 20 అనమాట, పార్ట్ 20లో ఉంది. సో పార్ట్ 20లో ఆర్టికల్ 368 ఉంది. ఇట్ డీల్స్ విత్ ద అమెండ్మెంట్ అండ్ ఇట్ gives power to the parliament anamata to amend the constitution, and it also outlines the procedure. పవర్ పార్లమెంట్కి ఇచ్చింది, దాని ప్రొసీజర్ చెప్పింది అనమాట. సో ఇది ఏంటంటే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అని ఒకటి ఉంటుంది అనమాట. అది ఈ కేశవానంద భారతి కేస్ 1973లో ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అనేది పాస్ చేసింది అనమాట సుప్రీంకోర్టు. ఇయర్ ఇంపార్టెంట్ అనమాట, 1973. అప్పుడు ఆ కేసు నేమ్ ఏంది, కేశవానంద భారతి కేసు. అప్పటి వరకు ఎలా ఉండే అంటే పార్లమెంట్ అమెండ్ చేయవచ్చు, కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేస్తుంది. అన్ని ఆర్టికల్స్ చేయవచ్చా, దానికి నచ్చినట్టు చేయవచ్చా అన్నట్టు క్వశ్చన్స్ అరైజ్ అవుతూ ఉంటాయి కదా ప్రతి కేసులో దానికి రిలేటెడ్ దాంట్లో. సో ఈ కేశవానంద భారతి కేసు 1973లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే పార్లమెంట్కి పవర్ ఉంది, కరెక్టే, కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయవచ్చు, కాకపోతే బేసిక్ స్ట్రక్చర్ అని ఒకటి ఉంటుందన్నమాట కాన్స్టిట్యూషన్లో. బేసిక్ స్ట్రక్చర్ అంటే ఇండియాలో కాన్స్టిట్యూషన్ ఏంటంటే ఇండియా అనేది ఒక ఫెడరలిజం, సెక్యులరిజం, సోషలిజం, ఇంకా జ్యుడిషియల్ రివ్యూ, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఇలాంటివి కొన్ని బేసిక్ స్ట్రక్చర్తో ఫామ్ అయిందనమాట కాన్స్టిట్యూషన్. సో అలాంటి దాంట్లో చేంజెస్, అలాంటి దాన్ని ముట్టుకోకూడదు అనమాట పార్లమెంట్. సో పార్లమెంట్ కెనాట్ టచ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి ఏ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ తర్వాత డిసైడ్ అయింది అంటే 1973 కేశవానంద భారతి కేసులో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ డాక్ట్రైన్ని తీసుకొచ్చిందనమాట. సో దాన్ని అమెండ్ చేయనికే రాదు, పార్లమెంట్ కెనాట్ అమెండ్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అనేది తీసుకొచ్చిందనమాట. సో ఇప్పుడు చెప్పండి, పార్లమెంట్ కెన్ అమెండ్ ఆల్ ద ఆర్టికల్స్ యాజ్ ఇట్ విషెస్ అంటే కాదనమాట. ఇట్ కెనాట్ అమెండ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద డాక్ట్రైన్. ప్రెసిడెన్షియల్ రోల్ ఏంది అంటే ఇది 1973లో వచ్చింది కదా కేశవానంద భారతి కేసు. దానికంటే ముందు 1971లో ఏమైందంటే 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది వచ్చిందనమాట. 1971లో 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఏంది అంటే ఇప్పుడు పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేస్తుంది. అమెండ్ చేసినాక ప్రెసిడెంట్ దగ్గరకు పంపించాలి కదా, ప్రెసిడెంట్ అసెంట్ కావాలి కదా. సో ప్రెసిడెంట్ అసెంట్ అనేది ప్రెసిడెంట్ కంపల్సరీ ఇవ్వాలి అని చెప్పిందనమాట. ఏది 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1971. హీ హ్యాస్ టు గివ్ అసెంట్ అనమాట. అసెంట్ ఇచ్చేసేయాలి, సైన్ పెట్టేసేయాలి, అప్పుడు ఆ బిల్ అనేది యాక్ట్ అయిపోతుంది అని ఏ ప్రొవిజన్ అంటే 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1971లో చెప్పారనమాట. దే కెనాట్ విత్ హోల్డ్ ఆర్ రిటర్న్ ఇట్ ఫర్ రీకన్సిడరేషన్. వాళ్ళు క్యాన్సిల్ చేయనీకే లేదు, రిటర్న్ కూడా పంపిణీకి లేదు, రీకన్సిడరేషన్. సో ప్రెసిడెంట్ హ్యాస్ టు గివ్ అసెంట్ అనమాట. 1971లో చెప్పారు 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. దాని తర్వాత 1973లో
ఇది ప్రెసిడెంట్ గురించి చెప్పేది. ఇది పార్లమెంట్ బేసిక్ స్ట్రక్చర్ని ముట్టుకోవద్దని కేశవానంద భారతి కేసులో చెప్పారు. ఈ ప్రొసీజర్ చెప్పింది కదా, ఆర్టికల్ 368లో ప్రొసీజర్ ఉంది కదా, అమెండ్మెంట్ ఎలా చేయాలి ప్రొసీజర్. సో ఇనిషియేషన్ ఇప్పుడు లోక్సభలో ఉంది, రాజ్యసభలో ఉంది. మనం ఏం చూసాము, కొన్ని బిల్స్ ఓన్లీ లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేయాలి, లైక్ మనీ బిల్ అలాంటివి. నార్మల్ ఆర్డినరీ బిల్స్ లోక్సభలో పెట్టవచ్చు, రాజ్యసభలో కూడా పెట్టవచ్చు. ఇంకా కొన్ని బిల్స్ ఎలా ఉంటాయి, ఓన్లీ మినిస్టరే పెట్టాలి. పబ్లిక్ మెంబర్ బిల్స్ అయితే మినిస్టరే పెట్టాలి. అది ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే ఎనీ ఎంపీ అదర్ దాన్ మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు అని ఉంటుంది కదా. సో అలా ఏమన్నా ఉందా అమెండ్మెంట్ బిల్స్ కూడా చూద్దాం. సో ఇనిషియేషన్ ఏ హౌస్లో అన్నా ఇంట్రడ్యూస్ చేయవచ్చు, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ. సేమ్ ఆర్డినరీ బిల్ అనేది కూడా ఇది ఈ ప్రొవిజన్ ఐదర్ లోక్సభ రాజ్యసభలో ఎనీ హౌస్లో ఇంట్రడ్యూస్ చేయవచ్చు. ఇంకా హూ కెన్ ఇంట్రడ్యూస్, ఎవరు ఇంట్రడ్యూస్ చేయవచ్చు అంటే ఇది మినిస్టర్ కానీ ప్రైవేట్ మెంబర్, అంటే పబ్లిక్ మెంబర్ బిల్ లాగా అన్నా ప్రైవేట్ మెంబర్ బిల్ లాగా అన్నా చేయవచ్చు అనమాట, రెండుట్లాగా చేయవచ్చు. ఇంకా ప్రెసిడెంట్కి ప్రెసిడెంట్ ప్రయర్ పర్మిషన్ అనేది, ప్రయర్ రికమెండేషన్ అనేది కావాలా అంటే అవసరం లేదనమాట. నో ప్రయర్ పర్మిషన్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్ ఈజ్ రిక్వైర్డ్. అదే మనం మనీ బిల్ చూసాం కదా, మనీ బిల్కి ఏం చూసాము, ఇట్ హ్యాస్ టు బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ లోక్సభ. ఇంకా ప్రెసిడెంట్ ప్రయర్ పర్మిషన్ అనేది కావాలని చూసాం కదా, ఆ రెండు దీనికి లేవన్నమాట. ప్రెసిడెంట్ ప్రయర్ పర్మిషన్ అవసరం లేదు, ఇంకా ఇది ఏ హౌస్లో ఉన్నా ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనమాట. ఇంకా మనం మనీ బిల్కి ఏం చూసాము, జాయింట్ సిట్టింగ్ అనే ప్రొవిజన్ లేదని చూసాము. దీనికి కూడా అలానే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ మనం చదివేటప్పుడు మనీ బిల్కి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కి రెండుకి జాయింట్ సిట్టింగ్ అనే ప్రొవిజన్ లేదని చూసాం, గుర్తుందని అనుకుంటున్నాను. మనీ బిల్ ఆర్టికల్ ఎంత 110, ఇది 368. సో ఈ రెండుకి జాయింట్ సిట్టింగ్ అనే ప్రొవిజన్ లేదనమాట. మిగతా వాటికి జాయింట్ సిట్టింగ్ ఉంటుంది. హూ ప్రిసైడ్స్ అంటే స్పీకర్ ప్రిసైడ్స్. ఒకవేళ జాయింట్ సిట్టింగ్ ఉంటే వేరే వాటికి స్పీకర్ ప్రిసైడ్స్, ఇవి చూసాం మేము ముందు వీడియోస్లో, ఒకవేళ చూడకపోతే చూడండి. సో జాయింట్ సిట్టింగ్ అనే ప్రొవిజన్ లేదనమాట. ఇఫ్ దెర్ ఈస్ ఎ డెడ్ లాక్ బిట్వీన్ టూ హౌసెస్ దెర్ ఈజ్ నో ప్రొవిజన్ ఫర్ ఏ జాయింట్ సిట్టింగ్ అనమాట. సో ఇప్పటివరకు ఏమేమి చూసాం మనం, ఆర్టికల్ 368 ఏం చెప్తుంది, అమెండ్మెంట్ గురించి చెప్తుంది. అమెండ్మెంట్ ఎవరు చేయొచ్చు అని చెప్తుంది, పార్లమెంట్ చేయవచ్చు. ఎవరికి పవర్ ఇచ్చింది, హూ హ్యాస్ ద పవర్ అని చెప్పింది. ఇంకొకటి ఏంటి అంటే ప్రొసీజర్ కూడా చెప్పింది కదా. ప్రొసీజర్ ఏంటి, ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయవచ్చు, లోక్సభ రాజ్యసభ ఎక్కడన్నా ఇంట్రడ్యూస్ చేయవచ్చు. ఇంకా అది ప్రైవేట్ మెంబర్ బిల్ లాగా అన్నా పబ్లిక్ మెంబర్ బిల్ లాగా అన్నా ఇంట్రడ్యూస్ చేయవచ్చు ఇన్ ఎనీ హౌస్. ఇంకా అది ప్రెసిడెంట్ యొక్క ప్రయర్ పర్మిషన్ అవసరమా అని అంటే లేదు. వితౌట్ ప్రెసిడెంట్ ప్రయర్ పర్మిషన్ ఇట్ క్యాన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ యాజ్ ప్రైవేట్ మెంబర్ బిల్ ఆర్ పబ్లిక్ మెంబర్ బిల్ అనమాట. సో ఇక్కడ వరకు ఈ 3 క్లియర్ అయినాయి కదా. అండ్ దీని ప్రొసీజర్ ఎట్లా అంటే చూసాం. ఇప్పుడు ఇది ఎలా, ఏ మెజారిటీతో, ఇప్పుడు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఇంట్రడ్యూస్ చేయవచ్చు. అది పాసేజ్ అనేది సింపుల్ మెజారిటీయా, స్పెషల్ మెజారిటీయా, స్పెషల్ ప్లస్ స్టేట్ రాటిఫికేషన్, 3 మెజారిటీస్ ఉంటాయి కదా, అదే ఏ మెజారిటీ ద్వారా పాస్ చేయవచ్చు అని అది చూద్దాం అనమాట. దానికంటే ముందు మనము ఈ 3 మెజారిటీస్ది చూద్దాం, అప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది కదా. సో ఫస్ట్ మెజారిటీస్ అనేవి 3 టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటి సింపుల్ మెజారిటీ, ఒకటి స్పెషల్ మెజారిటీ, ఇంకొకటి స్పెషల్ ప్లస్ స్టేట్స్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ రాటిఫికేషన్ అనమాట. సో ఫస్ట్ సింపుల్ మెజారిటీ అంటే ఏంటంటే నార్మల్ ఆర్డినరీ పాసేజ్ అనమాట. స్పెషల్ మెజారిటీ అయితే మొత్తం హౌస్లో, ఇప్పుడు ఇది లోక్సభ ఇది రాజ్యసభ అనుకోండి. లోక్సభలో 550 కదా స్ట్రెంత్, ముందు 552 ఉండే. 2019లో 104th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బట్టి ఈ 2 అనే ఆంగ్లో ఇండియన్స్ని క్యాన్సిల్ చేసేసినాం కదా. 2020 జనవరి నుంచి జనవరి 25 నుండి అది క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు 550 స్ట్రెంత్ అయింది కదా 2020 నుండి. ఇది రాజ్యసభలో అయితే 250 కదా. సో ఇందులో హాఫ్ ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ అనమాట. అంటే హాఫ్ అంటే 225 కదా. సో 225 కంటే ఎక్కువ, మోర్ దెన్ హాఫ్ అనమాట. మోర్ దెన్ 50% ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ అంటే 225 కంటే ఎక్కువ, అంటే 1 మెంబర్ అన్నా ఎక్స్ట్రా ఎక్కువనే కదా. సో 226 నుండి ఎంత అన్నా ఉండొచ్చు, అదొకటి. ఇంకొకటి కూడా ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే
ఇది ఒకటేమో మోర్ దెన్ హాఫ్ కదా, మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్లో మోర్ దెన్ హాఫ్ అదొకటి. ఇంకొకటి 2/3 ఆఫ్ ప్రజెంట్ అండ్ ఓటింగ్. అంటే ఇప్పుడు బిల్ ఏ రోజైతే పాస్ అయిందో ఆ రోజు ఎంతమంది ప్రజెంట్ ఉన్నారు, ఆ రోజు మొత్తం 550 ప్రజెంట్ ఉండరు కదా, మేబీ 300 ప్రజెంట్ ఉన్నారు అనుకోండి ఎగ్జాంపుల్. సో 300లో 2/3 అనమాట. ప్రజెంట్ అయ్యి వాళ్ళు ఓటు కూడా వేసిన వాళ్ళు, ప్రజెంట్ ప్లస్ ఓట్ వేసిన 2/3 మెంబర్స్తో పాస్ అయితే అవ్వాలి. సో ఈ 2 ప్రొవిజన్స్, ఒకటేంది మొత్తం హౌస్లో 50% కంటే ఎక్కువ మెంబర్స్ 50% ఆఫ్ ద టోటల్ మెంబర్స్తో పాస్ అవ్వాలి, అదొకటి. ఇంకొకటి ప్రజెంట్ అండ్ ఓటింగ్ మెంబర్స్ని టోటల్ లాగా తీసుకుంటే అప్పుడు 2/3 మెంబర్స్తో పాస్ అవ్వాలి. 2/3 మెంబర్స్ ఆఫ్ ప్రజెంట్ ప్లస్ ఓటింగ్తో పాస్ అవుతాయి. ఈ రెండు అయితే అప్పుడు అది స్పెషల్ మెజారిటీ అవుతుంది. స్పెషల్ మెజారిటీతో పాటు స్పెషల్ అంటే ఈ రెండు 50 ఆఫ్ టోటల్ మెంబర్షిప్, 2/3 ఆఫ్ ప్రజెంట్ అండ్ ఓటింగ్, ఇది స్పెషల్ కదా. స్పెషల్ ప్లస్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ రాటిఫై చేస్తే, హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ రాటిఫై చేస్తే అప్పుడు అది స్పెషల్ ప్లస్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ రాటిఫికేషన్ ఈ దాని కిందకి వస్తుంది అనమాట. సో ఇదనమాట సింపుల్, స్పెషల్, స్పెషల్ ప్లస్ హాఫ్. ఇది ఒకవేళ రాజ్యసభకి అయితే 250 కదా, 250లో హాఫ్ కంటే ఎక్కువ పాస్ చేయాలి. ఇంకా ఆ రోజు ఏ రోజైతే బిల్ పాస్ అవుతుందో ఆ రోజు 2/3 ఆఫ్ ద ప్రజెంట్ ప్లస్ ఓటింగ్తో పాస్ అవ్వాలన్నమాట. సో ఈ 2 అయితే స్పెషల్ అనమాట, స్పెషల్ మెజారిటీ అంటారు. దానికి ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ సింపుల్ మెజారిటీకి ఎగ్జాంపుల్ ఏంటి అంటే అదర్ దెన్ ఆర్టికల్ 368. సో సింపుల్ మెజారిటీ అంటే ఏంది, ఇందాక చూసాం కదా, 50% కంటే హౌస్లో 50% కంటే ఎక్కువ మెంబర్స్ ప్రజెంట్ ప్లస్ ఓటింగ్తో పాస్ అయిందనుకో అది సింపుల్ మెజారిటీ. స్పెషల్ మెజారిటీ అయితే 50% ఆఫ్ టోటల్ మెంబర్షిప్లో 50% కంటే ఎక్కువతో పాస్ అవ్వాలి. ఇంకా 2/3 మెంబర్స్ ఆఫ్ ప్రజెంట్ ప్లస్, ఇక్కడ ప్రజెంట్ అండ్ ఓటింగ్లో 50 కదా, ఇక్కడ ప్రజెంట్ అండ్ ఓటింగ్లో 2/3. ఇక్కడ ఏంది ఈ సేమ్, ఇది మొత్తం ఇక్కడ సేమ్ వస్తుంది. 50% ఆఫ్ టోటల్ మెంబర్షిప్ 50 కంటే ఎక్కువ ఉండాలి, 50 కాదు 50 కంటే ఎక్కువ ఉండాలి. 2/3 ప్రజెంట్ అండ్ ఓటింగ్తో పాస్ అవ్వాలి. ఇంకా హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ కూడా రాటిఫై చేయాలన్నమాట. సో ఇక్కడ సింపుల్ మెజారిటీ అంటే ఏంది, 50% కంటే ఎక్కువ ప్రజెంట్ ప్లస్ ఓటింగ్ ఆ హౌస్లో పాస్ అవ్వాలన్నమాట. సో ఎగ్జాంపుల్ ఏంది దీనికి, అదర్ దెన్ ఆర్టికల్ 368 ఏదైతే ఉంటుందో ఆర్డినరీ బిల్స్ అవన్నీ దీని కిందకి వస్తాయన్నమాట సింపుల్ మెజారిటీ కింద. ఎగ్జాంపుల్స్ ఏవేవంటే ఆర్టికల్ 4 అనమాట. ఆర్టికల్ 4 ఏం చెప్తుందంటే ఏదైనా కొత్త స్టేట్స్ని మనం యాడ్ చేసుకున్నా, దాని నేమ్ చేంజ్ చేసినా, దాని ఏరియాస్ ఏమన్నా బౌండరీస్ చేంజ్ చేసినా అదంతా ఆర్టికల్ 4 కిందకి వస్తుందన్నమాట. సో అలాంటివన్నీ సింపుల్ మెజారిటీతోనే అయిపోతుందన్నమాట. దానికి స్పెషల్ మెజారిటీ అలాంటివి ఏం అవసరం లేదు, అలాంటివి సింపుల్ మెజారిటీతోనే అయిపోతుందన్నమాట. ఇంకేంటంటే సిటిజన్షిప్కి రిలేటెడ్ థింగ్స్ ఏమైనా చేంజెస్ చేయాలి అంటే కూడా సింపుల్ మెజారిటీతోనే అయిపోతుంది. ఇంకా 5th ఇంకా 6th షెడ్యూల్. సో 5th షెడ్యూల్ దేని గురించి డీల్ చేస్తుంది, షెడ్యూల్ ఏరియాస్ గురించి డీల్ చేస్తుంది కదా, షెడ్యూల్ ట్రైబ్స్ గురించి. సో ఈ 5th ఇంకా 6th షెడ్యూల్ దానికి రిలేటెడ్ కూడా సింపుల్ మెజారిటీతోనే అయిపోతుంది. ఇంకా ఎలక్షన్ టు ద పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్, ఎలక్షన్ ఆఫ్ ద పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ ఎలక్షన్ గురించి కూడా సింపుల్తోనే అయిపోతుంది. ఫార్మేషన్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్, ఇది మనం నిన్న చూసాము. లెజిస్లేటివ్ కౌన్సిల్ 169 ఆర్టికల్ డీల్ చేస్తుంది. ఒకవేళ రిమూవల్ కానీ కొత్తగా న్యూ ఫార్మేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎవరు చేయవచ్చు అంటే పార్లమెంట్ చేయవచ్చు. కానీ అది పార్లమెంట్ చేయాలంటే ఫస్ట్ అసెంబ్లీ వాళ్ళు పాస్ చేయాలన్నమాట. రెజల్యూషన్ పాస్ చేస్తే అప్పుడు పార్లమెంట్ దాన్ని ఫామ్ అన్నా చేయవచ్చు, లేకపోతే రిమూవ్ అన్నా చేయవచ్చు. ఆ పవర్ పార్లమెంట్కి ఉందన్నమాట ఆఫ్టర్ అసెంబ్లీ నుంచి రెజల్యూషన్ పాస్ అయితే. ఆర్టికల్ 169 నిన్న చూసాం కదా ఫార్మేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి. సో అది. ఇంకా సెకండ్ షెడ్యూల్ అంటే వాళ్ళ శాలరీస్ ఉంటాయి కదా, ఎమాల్యుమెంట్స్, అలవెన్సెస్, ప్రివిలేజెస్, దాని గురించి ఇదంతా సింపుల్ మెజారిటీ చూసుకుంటుంది.
ఒకసారి మళ్ళీ చెప్దాం ఇక్కడ. సింపుల్ మెజారిటీ అంటే ఏంటి? 50% కంటే ఎక్కువ ప్రజెంట్ ప్లస్ ఓటింగ్తో పాస్ అవుతుంది, అది సింపుల్ మెజారిటీ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏది? ఒకటి సెకండ్ షెడ్యూల్ అంటే శాలరీస్, అలవెన్సెస్, ఎమాల్యుమెంట్స్ అవి ఉన్నాయి కదా, శాలరీస్ అని గుర్తుపెట్టుకోండి, శాలరీస్ గురించి. ఇంకా సిక్స్త్ షెడ్యూల్ అంటే షెడ్యూల్డ్ ఏరియా, షెడ్యూల్ ట్రైబ్స్ గురించి కదా, దానిలో చేంజెస్ కానీ, ఎలక్షన్ టు ద పార్లమెంట్ కానీ, స్టేట్ లెజిస్లేచర్కి కానీ. ఇంకా అఫీషియల్ లాంగ్వేజ్ అంటే 8th షెడ్యూల్లో 22 లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, దానిలో చేంజెస్ కానీ. ఇంకా దేని గురించి అంటే ఆర్టికల్ 4 గురించి ఏదన్నా బౌండరీ చేంజ్ చేయాలన్నా, లేకపోతే యాడ్ చేసుకోవాలన్నా, ఆ టెరిటరీని నేమ్ చేంజ్ చేయాలన్నా, ఇదంతా ఆర్టికల్ 4 డీల్ చేస్తుంది కదా, అది కూడా సింపుల్ మెజారిటీ అనమాట. ఇంకా సిటిజన్షిప్ గురించి దాంట్లో కూడా ఇదంతా సింపుల్ మెజారిటీ అనమాట. ఎగ్జాంపుల్ ఎలా ఇస్తారంటే అమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ డీల్స్ విత్ సింపుల్ మెజారిటీతో ఏది పాస్ చేయొచ్చు, ఏ దాంతోనే అమెండ్మెంట్ చేయవచ్చు, అట్లా అడుగుతారు. సో గుర్తుపెట్టుకోండి. సెకండ్ శాలరీస్, ఎమాల్యుమెంట్స్ గురించి, 5th షెడ్యూల్, 6th షెడ్యూల్ ఏరియా, షెడ్యూల్ ట్రైబ్ గురించి. ఎలక్షన్ది యాక్చువల్లీ ఫెడరల్ ఫీచర్స్ ఏవేవి ఉంటాయో దానికి మనము స్పెషల్ ప్లస్ హాఫ్ ఆఫ్ ద స్టేట్ రాటిఫికేషన్తో చేంజ్ చేయాలి. కాకపోతే ఈ ఎలక్షన్ మాత్రం సింపుల్తోనే అయిపోతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్ ఇంకా అఫీషియల్ లాంగ్వేజెస్ సింపులే, బౌండరీస్ అది సిటిజన్షిప్ సింపుల్ అనమాట. సింపుల్ తర్వాత స్పెషల్ అయితే ఏంటి? 50% కంటే ఎక్కువ, 50 కాదు 50% కంటే ఎక్కువ, 1 అన్న ఎక్కువ ఉండాలన్నమాట ఆఫ్ టోటల్ మెంబర్షిప్లో. ఇంకా 2/3 మెంబర్స్ ఆఫ్ ద ప్రజెంట్ ప్లస్ ఓటింగ్, ఇదైతే స్పెషల్ మెజారిటీ అంటారు. ఎగ్జాంపుల్ చూద్దాం దానికి. ఎగ్జాంపుల్స్ ఏవి అంటే ఒకటి ఫండమెంటల్ రైట్స్, ఇంకా డిపిఎస్పీస్. ఇంకా ఏవైతే సింపుల్ ఇంకా స్పెషల్ ప్లస్ స్టేట్ రాటిఫికేషన్ డీల్ చేయదో అవన్నీ కూడా స్పెషల్లోకే వస్తుంది అనమాట. ఎక్కువ ఇంపార్టెంట్వి మనకి ఎగ్జామ్లో ఫండమెంటల్ రైట్, డిపిఎస్పీ గురించి అడుగుతారు. సో గుర్తుపెట్టుకోండి, స్పెషల్ అయితే ఫండమెంటల్ రైట్, డిపిఎస్పీ అంతే. ఇంకా చూడండి ఇక్కడ ఆర్టికల్ 368 డీల్స్ విత్ ఇది స్పెషల్ మెజారిటీతో పాస్ చేయాలి పార్లమెంట్లో అని చెప్తుంది. మోర్ దాన్ 50% ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్, 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రజెంట్ ప్లస్ ఓటింగ్ అనమాట. ఫండమెంటల్ రైట్స్ అంటే పార్ట్ 3 గురించి, డిపిఎస్పీ అంటే పార్ట్ 4 గురించి డీల్ చేస్తుంది అనమాట. ఈ 368 ఏమో పార్ట్ 20 కదా, పార్ట్ 20. పార్ట్ 3 ఏమో ఫండమెంటల్ రైట్స్, పార్ట్ 4 ఏమో డిపిఎస్పీ. ఇదంతా స్పెషల్ మెజారిటీ అనమాట. స్పెషల్ మెజారిటీ ప్లస్ స్టేట్ రాటిఫికేషన్, 50% ఆఫ్ ద స్టేట్ రాటిఫికేషన్ ఫర్ ప్రొవిజన్స్ అఫెక్టింగ్ ద ఫెడరల్ స్ట్రక్చర్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో అప్పుడు స్టేట్ ఇన్వాల్వ్మెంట్ కూడా కావాలన్నమాట అమెండ్మెంట్కి. అదే స్పెషల్ మెజారిటీతో పాస్ చేయాలన్నమాట. ఫెడరల్ ఫీచర్స్ అంటే ఏందో ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఈ ఎగ్జాంపుల్ దాంట్లో మనకు అర్థమైపోతుంది. సో దీనికి ఏమేమి కావాలి? స్పెషల్ మెజారిటీ అంటే ఇందాక 50% ప్లస్ 2/3 అది కావాలి. ఇంకా కన్సెంట్ ఫ్రమ్ హాఫ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ కూడా కావాలన్నమాట. అది స్టేట్ లెజిస్లేచర్ నుంచి పాస్ కావాలి కదా. ఇది స్పెషల్తో పాటు హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ నుంచి కూడా పాస్ అవ్వాలి. ఈ స్టేట్స్ నుంచి ఎట్లా పాస్ అవ్వాలంటే సింపుల్ మెజారిటీతో పాస్ కావాలి. ఇక్కడ నుండి స్పెషల్ మెజారిటీతో పాస్ కావాలి. స్టేట్ నుండి అయితే సింపుల్ మెజారిటీతో. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్పెషల్, ఇక్కడ సింపుల్. స్టేట్స్ నుంచి సింపుల్తో హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ రాటిఫై చేయాలన్నమాట. సో ఎగ్జాంపుల్స్ ఏవేవంటే ప్రెసిడెంట్ అనేతను హెడ్ ఆఫ్ ద కంట్రీ కదా, హెడ్ ఆఫ్ ద స్టేట్ కదా. సో ఆ ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ చేంజెస్ దాంట్లో ఫెడరల్ స్ట్రక్చర్ ఇన్వాల్వ్ అయినట్టే కదా. సో ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అంటే ఆర్టికల్ ఏది? ఎలక్షన్ ప్రాసెస్ అదంతా 55. అదే ఒకవేళ రిమూవల్ అయితే 61, ఇంపీచ్మెంట్ 61 కదా. సో ఇక్కడ మనము ఎలక్షన్ గురించి రిలేటెడ్ అయితే 55 గురించి చేంజెస్ చేయాలి అంటే స్టేట్ ఇన్వాల్వ్మెంట్ కావాలన్నమాట. జిఎస్టీ కౌన్సిల్ అంటే ఏంది? ట్యాక్సెస్ని సెంట్రల్కి స్టేట్కి ఎట్లా డివైడ్ చేయాలని చెప్పేది కదా. సో అక్కడ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా. సో స్టేట్ రాటిఫికేషన్ కావాలి దాంట్లో చేంజెస్ గురించి. ఇంకా సుప్రీంకోర్టు హైకోర్టు అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అవి సపరేట్ కనెక్షన్లో సపరేట్ కదా మన దగ్గర ఉన్నది. సో దాంట్లో కూడా స్టేట్ రాటిఫికేషన్ కావాలన్నమాట. ఆర్టికల్ 368 ఇట్ సెల్ఫ్ చేంజ్ చేయాలన్నా కూడా స్టేట్ రాటిఫికేషన్ కావాలి. రిప్రజెంటేషన్ ఆఫ్ ద స్టేట్స్ ఇన్ ద పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభలో స్టేట్ రిప్రజెంటేషన్ ఎంత సీట్స్ కావాలి అలాంటి దాంట్లో కూడా స్టేట్స్ ఇన్వాల్వ్మెంట్ కావాలన్నమాట. సో స్టేట్ రాటిఫికేషన్ కావాలి. 7th షెడ్యూల్ అంటే ఏంది? కాంకరెంట్ లిస్ట్, స్టేట్ లిస్ట్, యూనియన్ లిస్ట్ ఉంటుంది కదా,
ఆ లిస్ట్లో ఏమేమి ఉంటాయని చెప్తుంది కదా, పవర్స్, డివిజన్ ఆఫ్ పవర్స్ గురించి చెప్తుంది కదా. సో దాంట్లో చేంజెస్ చేయాలన్నా స్టేట్ రాటిఫికేషన్ కావాలన్నమాట. ఎక్స్టెంట్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది యూనియన్ అండ్ ద స్టేట్, యూనియన్కి స్టేట్కి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఎంత ఉండాలి అనే దాంట్లో కూడా స్టేట్ రాటిఫికేషన్ కావాలన్నమాట. సో స్టేట్స్ ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ ఉంటాయి అక్కడక్కడ స్టేట్ రాటిఫికేషన్ కావాలన్నమాట. సో 3 మెజారిటీస్. మనం ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 368 గురించి చూస్తున్నాం కదా. 368లో స్పెషల్ మెజారిటీ కావాలన్నమాట. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడైతే ఫెడరల్ ఫీచర్ ఇన్వాల్వ్ అయి ఉంటుందో అప్పుడు హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ సింపుల్ మెజారిటీతో పాస్ చేయాలన్నమాట ఈ అమెండ్మెంట్. దాంట్లో కూడా నార్మల్ సింపుల్ అయితే ఓన్లీ 50% ఆఫ్ ద ప్రజెంట్ అండ్ మోర్ దాన్ 50% ఆఫ్ ప్రజెంట్ అండ్ ఓటింగ్. అది 368 డీల్ చేయదన్నమాట ఆర్డినరీ బిల్స్ గురించి. సో ఇప్పటి వరకు మనం అమెండ్మెంట్ గురించి చూసామన్నమాట. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది అమెండ్మెంట్, ఆర్టికల్ 368. సో కమెంట్ సెక్షన్లో మీరు చెప్పండి, ఆర్టికల్ 368కి ఈ అమెండ్మెంట్ రిలేటెడ్ దానికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్ గురించి జాయింట్ సిట్టింగ్ అనే ప్రొవిజన్ ఉంటుందా అది చెప్పండి. ఒకటి అనేది ఉంటుందా ఉండదా ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్కి అది చెప్పండి. ఇంకా స్పెషల్ మెజారిటీ అంటే ఏందో చెప్పండి. సో ఈ 2 చెప్పండి. ఇంకా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద డాక్ట్రైన్, మనము ఏ ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ ద్వారా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద డాక్ట్రైన్ని అమెండ్ చేయొద్దు పార్లమెంట్ అని చెప్పింది. సో ఈ 3 థింగ్స్ చెప్పండి కమెంట్ సెక్షన్లో. ఇంకా కొత్త టాపిక్ ఏంటంటే పార్లమెంటరీ సిస్టమ్. ఇది ఒక బేసిక్ స్ట్రక్చర్ అనమాట, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ మంది. సో ది సిస్టమ్ డిఫైన్డ్ బై ద ఎగ్జిక్యూటివ్స్ రెస్పాన్సిబిలిటీ టు ద లెజిస్లేచర్. సో ఎగ్జిక్యూటివ్ అంటే ఏంది, లెజిస్లేచర్ అంటే ఏందో. సో లెజిస్లేచర్ అంటే ఇప్పుడు లోక్సభ ఉంది, రాజ్యసభ ఉంది. ఇవి లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్ ఇవంతా కలిపితే ఒక బిల్ని లోక్సభ మళ్ళీ రాజ్యసభకు పాస్ అవుతుంది, మళ్ళీ రాజ్యసభ నుండి ప్రెసిడెంట్ పాస్ అయితే ప్రెసిడెంట్ అసెంట్ ఇస్తే అప్పుడు అది యాక్ట్ అవుతుంది కదా ఒక బిల్. సో అప్పుడుదే ఒక లా అవుతుంది, ఒక లెజిస్లేచర్ అవుతుంది. సో ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ లెజిస్లేటివ్స్ అంటారనమాట. వీళ్ళు ఇండివిజువల్స్గా అంటే యాజ్ ఎ హోల్ వీళ్ళు లెజిస్లేటివ్స్ కదా. ఇండివిజువల్గా వీళ్ళు ఏం చేస్తారు, ఈ లా ఏదైతే ఉందో దాన్ని ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో ఆ లాని వాళ్ళని ఎగ్జిక్యూటివ్స్ అంటారు. హూ ఎగ్జిక్యూట్స్ ద లెజిస్లేచర్ని ఎగ్జిక్యూటివ్స్ అంటారు కదా, ఎగ్జిక్యూటివ్స్. సో ఇక్కడ లోక్సభలో మెంబర్స్, రాజ్యసభ మెంబర్స్కి డ్యూయల్ రోల్ ఉంటుంది. ఏంది, వాళ్ళు లెజిస్లేటివ్స్ అవుతారు, ఇంకా ఎగ్జిక్యూటివ్స్ కూడా అవుతారు. ఎందుకంటే వాళ్ళు లా మేకింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతారు, ఇంకా వాళ్ళు దాన్ని ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్లో కూడా ఉంటారు కాబట్టి. సో దే హ్యావ్ డ్యూయల్ రోల్ అనమాట, ఎగ్జిక్యూటివ్స్ ప్లస్ లెజిస్లేటివ్స్. సో ఇప్పుడు అర్థమైంది కదా, లెజిస్లేటివ్స్ అంటే హూ మేక్స్ ద లా అనమాట, ఎగ్జిక్యూటివ్స్ అంటే హూ ఇంప్లిమెంట్స్ ద లా. సో ఈ ఎగ్జిక్యూటివ్ ఏదైతే లా చేశారో ఈ ఎగ్జిక్యూటివ్స్ దానికి రెస్పాన్సిబుల్గా దానికి తగ్గట్టు చేయాలన్నమాట. సో ది సిస్టమ్ ఈజ్ డిఫైన్డ్ బై పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటంటే ఎగ్జిక్యూటివ్స్ రెస్పాన్సిబిలిటీ టు ద లెజిస్లేచర్ అనమాట. మనం మొన్న చూసాం కదా 74, 75, 78. 75 ఏం చెప్తుంది, కౌన్సిల్ ఆఫ్ ద మినిస్టర్స్ ప్లస్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లోక్సభ అని చెప్తుంది కదా, కలెక్టివ్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్. సో ఎగ్జిక్యూటివ్స్ అనేవాళ్ళు లెజిస్లేటివ్కి రెస్పాన్సిబుల్. అంటే ఒకవేళ వాళ్ళు కాన్ఫిడెన్స్ లాస్ అయ్యారనుకో, నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయితే వాళ్ళు రిజైన్ చేసేయాలి, లేకపోతే కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ వాళ్ళు రిజైన్ చేసేయాలి, లేకపోతే ఆటోమేటిక్గా డిజాల్వ్ అయిపోతారు అనమాట ఒకవేళ కాన్ఫిడెన్స్ లేకపోతే. దాని మీనింగ్ అదనమాట రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్ అంటే వాళ్ళు ఆటోమేటిక్గా నో కాన్ఫిడెన్స్ మోషన్స్ పాస్ అయితే దే హ్యావ్ టు రిజైన్ ఆర్ ఆటోమేటిక్గా డిజాల్వ్ అయిపోతారు. ఆర్టికల్ 375 ఈజ్ ద బెడ్ రాక్ ఆఫ్ ద పార్లమెంటరీ సిస్టమ్ అనమాట. సో ఆర్టికల్ 75 అంటేనే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, స్టేటింగ్ దాట్ కౌన్సిల్ ఆఫ్ ద మినిస్టర్స్ ఈజ్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లోక్సభ. వీళ్ళకి డ్యూయల్ రోల్ ఉంటుంది. ఏంది, ఒకటి డ్యూయల్ రోల్ ఉంటుంది. ఆ ఎగ్జిక్యూటివ్స్లో కూడా నామినేటివ్ ఎగ్జిక్యూటివ్, నామినల్ ఎగ్జిక్యూటివ్, రియల్ ఎగ్జిక్యూటివ్ ఉంటారు. రియల్ ఎగ్జిక్యూటివ్ అంటే హూ హ్యాస్ ద యాక్చువల్ పవర్, అంటే ప్రైమ్ మినిస్టర్ దగ్గర యాక్చువల్ పవర్ ఉంటుంది కదా, డిఫాక్టో అంటారు అనమాట అతని. నామినల్ ఎగ్జిక్యూటివ్ అంటే ప్రెసిడెంట్ అనమాట, డిజూరో అంటారు. ప్రైమ్ మినిస్టర్ని డిఫాక్టో అంటారు అనమాట. యాక్చువల్ పవర్ అనేది ప్రైమ్ మినిస్టర్ దగ్గర వెస్ట్ అయి ఉంటుంది కదా. ప్రెసిడెంట్
నామినల్ ఎగ్జిక్యూటివ్ అనమాట. హెడ్ ఆఫ్ ద స్టేట్ రియల్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ద స్టేట్ అనమాట ప్రైమ్ మినిస్టర్. ఇండియాలో బ్రిటన్లో కంపారిజన్ చేద్దామన్నమాట, మన ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వాళ్ళ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఎలా ఉంది అని. సో ఇండియా ఇది బ్రిటన్. సో హెడ్ ఆఫ్ ద స్టేట్ ఇండియాలో ఎవరు అంటే మనము డైరెక్ట్లీ మనము ఎలక్ట్ చేసుకుంటాం కదా, ఆ ఎలక్ట్ చేసుకున్న వాళ్ళు హెడ్ ఆఫ్ ద స్టేట్ని, అంటే ప్రెసిడెంట్ కదా హెడ్ ఆఫ్ ద స్టేట్ మన దగ్గర. సో ప్రెసిడెంట్ ఈజ్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్. మనం ఎవరినైతే ఎలక్ట్ చేసుకుంటామో పీపుల్, వాళ్ళని డైరెక్ట్ ఎలక్టెడ్ అంటారు కదా. మనం ఎలక్ట్ చేసుకున్న వాళ్ళు ఇండైరెక్ట్గా ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేస్తారు. సో ఇండైరెక్టో డైరెక్టో కానీ మనం ఎలక్ట్ చేస్తున్నట్టు కదా. సో హీఈస్ ద ఎలక్టెడ్ మెంబర్, హీఈస్ ద ఎలక్టెడ్ లీడర్ కదా, ఎలక్టెడ్ హెడ్. అదే బ్రిటన్లో ఏంటంటే కింగ్ కదా, అక్కడ కింగ్ ప్రిన్స్ అది సిస్టమ్ ఇంకా ఉంది కదా. సో అక్కడ మొనార్కియల్ గవర్నమెంట్ అనమాట, మొనార్కియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. మన దగ్గర ఎలక్టెడ్ హెడ్. మన హెడ్ని మనం ఎలక్ట్ చేసుకునే దాన్ని ఏమంటారంటే రిపబ్లిక్ అంటారనమాట. గుర్తుపెట్టుకోండి, రిపబ్లిక్ అంటే మన హెడ్ని మనం ఎలక్ట్ చేసుకునే దాన్ని రిపబ్లిక్ అంటారు. అదొక డిఫరెన్స్ అనమాట మన దగ్గర బ్రిటన్ దగ్గర. ఇంకొకటి ఏంటంటే మన దగ్గర కాన్స్టిట్యూషన్కే పవర్ ఉందన్నమాట, అందరూ కాన్స్టిట్యూషన్ని ఫాలో అవ్వాలి. అదే బ్రిటన్లో ఏంటంటే పార్లమెంట్ సుప్రీమసీ అనమాట, అక్కడ సుప్రీం పవర్ పార్లమెంట్కి ఉంటుంది, మన దగ్గర కాన్స్టిట్యూషన్కి ఉంటుంది అనమాట. ఇంకా మన దగ్గర నిన్న చూసాం కదా ప్రైమ్ మినిస్టర్ హీ క్యాన్ బి ఫ్రమ్ లోక్సభ ఆర్ రాజ్యసభ. అదే ఇక్కడ బ్రిటన్లో ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ టు బి ఫ్రమ్ లోవర్ హౌస్ అనమాట, హౌస్ ఆఫ్ కామన్స్ నుంచే ఉండాలన్నమాట. సో ఈ 3 డిఫరెన్సెస్ అనమాట. ఒకటి మనము ఎలక్ట్ చేసుకుంటాం మన లీడర్ని, అక్కడనేమో మొనార్కియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, కాన్స్టిట్యూషనే ఇక్కడ సుప్రీం, అక్కడ పార్లమెంట్. ఇంకా ప్రైమ్ మినిస్టర్ క్యాన్ బి ఫ్రమ్ లోక్సభ రాజ్యసభ కదా మన దగ్గర. ఒకవేళ ఇఫ్ హీస్ ఎలక్టెడ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఫ్రమ్ రాజ్యసభ, దెన్ ప్రైమ్ మినిస్టర్ నామినేట్స్ one person from Lok Sabha, then he will become as leader of the house అనమాట. అదే అక్కడ బ్రిటన్లో ఏమవుతుంది, ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ టు బి ఫ్రమ్ ద లోవర్ హౌస్ ఆఫ్ కామన్స్ నుంచి ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి, హెడ్ ఆఫ్ ద స్టేట్ ఇండియా ఈజ్ రిపబ్లిక్, బ్రిటన్ ఏంటంటే మొనార్కియల్ హెరిడిటరీ హెడ్, లెజిస్లేటివ్ సుప్రీమసీ. బ్రిటన్లో పార్లమెంట్ ఈజ్ సుప్రీం, ఇండియాలో కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం. ఇంకా ఇక్కడ జ్యుడిషియల్ రివ్యూ అనేది లిమిట్ చేస్తుంది అనమాట పార్లమెంటరీ పవర్ని. ప్రైమ్ మినిస్టర్ ఎలిజిబిలిటీ, ఇండియా ప్రైమ్ మినిస్టర్ క్యాన్ బి ఫ్రమ్ లోక్సభ ఆర్ రాజ్యసభ. అదే బ్రిటన్లో అయితే హీ హ్యాస్ టు బి ఫ్రమ్ లోవర్ హౌస్ ఆఫ్ కామన్స్ అనమాట. ఫెడరల్ ఫీచర్ మన ఇండియాలో ఎలా ఉంటుంది అంటే క్వాజీ ఫెడరల్ అనమాట. ఫెడరల్ అంటే ఏంది, సెంట్రల్ స్టేట్లా సపరేట్ ఉన్నప్పటికీ పవర్స్ అనేవి ఎక్కువ పవర్ఫుల్ మన దగ్గర సెంటరే కదా. ఎవరి పవర్ సెంటర్ స్టేట్ సపరేట్గా ఉంటుంది మన దగ్గర కదా. అయినా కూడా సెంటర్ చెప్పింది స్టేట్ వినాలి కదా, సెంటర్ అనేది పవర్ఫుల్. సో దాన్ని క్వాజీ ఫెడరల్ ఫీచర్ అనమాట. మనం అది ఎక్కడి నుండి బారో చేసుకున్నామంటే కెనడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం తీసుకున్నాం ఆ ప్రొవిజన్ని. సో ఇంపార్టెంట్ అనమాట, కాన్స్టిట్యూషన్లో మనము ఒక్కొక్కటి ఒక కంట్రీ నుండి ఇన్స్పైర్ అయితే తీసుకున్నాం కదా. సో ఆ ఫీచర్స్ అనేవి మళ్ళీ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కెనడియన్ మోడల్ నుండి మనం ఏం తీసుకున్నాం, క్వాజీ ఫెడరల్ ఫీచర్, అది అక్కడ నుంచి తీసుకున్నామంట. వెరీ స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. డివిజన్ ఆఫ్ ద పవర్ మనకు 7th షెడ్యూల్లో చెప్తుంది కదా, డివిజన్ ఆఫ్ ద పవర్, యూనియన్స్, స్టేట్, ఇంకా కాంకరెంట్ లిస్ట్. ఈ డివైడ్ సబ్జెక్ట్ టు యూనియన్, స్టేట్ అండ్ కాంకరెంట్ లిస్ట్. కాంకరెంట్ లిస్ట్లో ఇద్దరికి స్టేట్కి సెంటర్కి ఇద్దరికి పవర్స్ ఉంటాయి ఇందులో. అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ మన దగ్గర. ఫెడరల్ ఫీచర్స్ ఉంటాయి టు రిజాల్వ్ డిస్ప్యూట్స్ బిట్వీన్ సెంటర్ అండ్ ద స్టేట్స్. సెంటర్కి స్టేట్స్కి మధ్యలో ఏమన్నా డిస్ప్యూట్స్ ఉన్నా కూడా ఇది జ్యుడిషియరీ డీల్ చేయవచ్చు అనమాట. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ మన దగ్గర, సుప్రీంకోర్ట్, హైకోర్ట్, కోర్ట్స్ అవన్నీ సపరేట్గా ఉంటాయి కదా, పార్లమెంట్ కిందికి రావు కదా. సో రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ, మన దగ్గర ఏది రిజిడ్గా ఉంటుంది ఏది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అంటే కాన్స్టిట్యూషన్ ఈజ్ రిజిడ్ ఫర్ ఫెడరల్ ఫీచర్స్కి. ఏదైతే ఫెడరల్ ఫీచర్స్ ఉంటాయో సెంటర్ స్టేట్ దానికి రిజిడ్గా ఉంటుంది, మిగతా వాటికి ఫ్లెక్సిబుల్ ఉంటుంది అనమాట. సో ఇప్పటి వరకు మనము ఫెడరల్ ఫీచర్స్ గురించి చూసాం కదా. ఇంకా కొన్ని పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇంకా కొన్ని చూద్దాము. ఒకటి నామినల్, ఇంకా ఎగ్జిక్యూటివ్ సిస్టమ్స్. ఇంకొకటి మెజారిటీ పార్టీ ఏదో ఉంటుందో అదే రూల్ చేస్తుంది కదా, మెజారిటీ పార్టీయే రూల్ చేస్తుంది.
ఇంకా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీస్ 75 చూసాం కదా అది. ఇంకా పొలిటికల్ హోమోజూనిటీ అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ ఒకటే పార్టీ నుండి చెందిన వాళ్ళు ఉంటారు కదా. ఇంకా డ్యూయల్ మెంబర్షిప్ అంటే ఏంది, వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఉంటారు, లెజిస్లేటివ్ కూడా ఉంటారని చూసాం కదా. డిజల్యూషన్ ఆఫ్ ద లోవర్ హౌస్ని డిజాల్వ్ చేయవచ్చు ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్కి అడ్వైస్ చేశారనుకోండి డిజాల్వ్ చేసామని, అప్పుడు డిజాల్వ్ అయిపోతుంది అనమాట. ఇంకా మినిస్టర్స్ టేక్ ఓత్ ఆఫ్ సీక్రసీ తీసుకుంటారనమాట. దీనివల్ల ఏంటంటే మెరిట్స్ ఏంటి అంటే రెడీ ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఉంటుంది అని. అదే డీమెరిట్స్ ఏంది, నెగటివ్స్ ఏంటంటే ఇన్స్టెబుల్ అయిపోతుంది కదా దీనివల్ల. ఇన్స్టెబుల్ గవర్నమెంట్, నో కంటిన్యూటీ ఇన్ పాలసీస్, ఇదంతా ఉంటుంది అన్నమాట. ఇంకా ఇక్కడ మనము ఫెడరల్ ఫీచర్స్తో ఇక్కడ యూనిటరీ ఫీచర్స్ చూద్దాం. యూనిటరీ ఫీచర్స్ అంటే మన దగ్గర సింగిల్ సిటిజన్షిప్ కదా. అంటే ఇండియన్ సిటిజన్షిప్ ఉంటే వేరే సిటిజన్షిప్ మనం తీసుకున్నాం అనుకో, ఇండియన్ సిటిజన్షిప్ క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. మన దగ్గర సింగిల్ సిటిజన్షిప్ అనేది ఉంది అనమాట. ఇంకా సింగిల్ కాన్స్టిట్యూషనే మనం చూస్తే సెంటర్ కాన్స్టిట్యూషన్, స్టేట్కి ఒక కాన్స్టిట్యూషన్ అట్లేం లేదు కదా. మొత్తం ఇండియాకి ఒకటే కాన్స్టిట్యూషన్ ఉంది, అందరికీ దానికి అబైడ్ బై ఉండాలి అని కదా. సో సింగిల్ కాన్స్టిట్యూషన్, సింగిల్ సిటిజన్షిప్, ఆల్ ఇండియన్ సర్వీసెస్ మనం ఇది నిన్న చూసాం కదా. 312 ఆర్టికల్ 312 ఏం చెప్తుంది, రాజ్యసభకి పవర్స్ ఇస్తుంది. ఒకవేళ న్యూ ఆల్ ఇండియన్ సర్వీస్ క్రియేట్ చేయాలి అంటే దానికి పవర్ రాజ్యసభకు ఉంటుంది అని. సో ఆల్ ఇండియా సర్వీసెస్ కూడా అది యూనిటరీ ఫీచర్, సెంటర్కే పవర్ ఉంటుంది. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అంటే ఏంది, 3 types ఆఫ్ ఎమర్జెన్సీస్ ఉన్నాయి కదా. ఒకటి నేషనల్ ఎమర్జెన్సీ, ఒకటి ప్రెసిడెన్షియల్ రూల్, ఇంకొకటి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఆర్టికల్ 352, 356, 360. దీనికి మొత్తం సెంటర్కి పవర్ ఉంది కదా. వేర్ ద సిస్టమ్ ప్యూర్లీ యూనిటరీ అయిపోతుంది. అపాయింట్మెంట్ ఆఫ్ ద గవర్నర్ అపాయింట్మెంట్ దేని గురించి, గవర్నర్ రిమూవల్ అయితే 67 కదా, దాని అపాయింట్మెంట్ గవర్నర్ ఎలక్షన్ అదంతా 65 అనమాట. 66, 67 అనమాట. అదే వైస్ ప్రెసిడెంట్ది 67 రిమూవల్, 66 ఏమో అతనిది ఎలక్షన్ ప్రొసీజర్ అంతా. అదే ప్రెసిడెంట్ అయితే 55 ఎలక్షన్ ప్రొసీజర్, 61 రిమూవల్, ఇంపీచ్మెంట్ గురించి. సో ఇక్కడ గవర్నర్ని అపాయింట్ చేస్తారు కదా. గవర్నర్ని సెంటర్ వాళ్ళే అపాయింట్ చేస్తారు కదా ఒక అతన్ని. సో దాంట్లో సెంటర్కి పవర్ ఉన్నట్టు కదా. సో ఇలాంటివన్నీ యూనిటరీ ఫీచర్స్ అనమాట. సో యూనిటరీ ఫీచర్స్, ఫెడరల్ ఫీచర్స్ చూసాము, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ చూసాము, ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అమెండ్మెంట్ గురించి చూసాము. ఇవి అన్నీ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్.